తెలుగు ప్రజానికానికి మొట్టమొదటిసారిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పండుగ అనేది తెలుగు వారంతా దేశ విదేశాల్లో ఉన్నప్పుడు, మరి విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా తన సొంత గ్రామాలకు వచ్చి మరి ఈ పండుగ అనేది, సంక్రాంతి పండుగ అనేది ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నటువంటి పండుగ ఇది. ఈ పండుగలో వాస్తవంగా చూసినట్టయితే పంటలు, మంచి పంటలు కానీ, మరి కొత్త ధాన్యాలు కానీ ఇవన్నీ రావడం, ఈ సందర్భంగా ఈ పండుగ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మరి సంక్రాంతి పండుగ అనేది మరి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వారందరి కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా, మరీ ముఖ్యంగా చూసినట్లయితే తెలుగు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి పిండి వంటలు వండుకొని రకరకాలుగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ తెలుగు వారందరూ కూడా కలిసికట్టుగా తమ స్వగ్రామానికి వచ్చి బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ మాత్రమే. ఈ సంక్రాంతి పండుగలో మనం చూసినట్లయితే మరి అనేకమైనటువంటి, మా ప్రభుత్వం ఉన్నప్పుడైతే సంక్రాంతి కానుక కూడా ఇచ్చి పేదలు, నిరుపేదలు కూడా మరి ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక కూడా ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా తీసేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఈ సంక్రాంతి మాత్రమే వదిలేస్తే వచ్చే సంక్రాంతికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో తెలుగు వారి అందరి జీవితాల్లో వెలుగు వచ్చే విధంగా ఆయన చర్యలు చేపట్టడం జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే ఈ శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగు ప్రజలందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో వెలుగు నింపాలని దేవుడు, వాళ్ళ జీవితాల్లో మరి మంచి వెలుగును నింపాలని దేవుడిని ఆకాంక్షిస్తూ, యావత్ తెలుగు ప్రజానికాన్ని, శ్రీశైలం నియోజకవర్గం, మరీ ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున.